న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతా ఉన్న పోరాటం, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఈ ఎన్నికల్లో ఇవాళ ధర్మానికి అధర్మానికి మధ్య వ్యత్యాసం నేను చూపుతున్నా. నా దగ్గరికి వచ్చినప్పుడు శిల్పా చక్రపాణి రెడ్డి అన్న నా దగ్గరికి వచ్చాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణి రెడ్డి అన్న నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చక్రపాణి అన్నకు ఒకటే మాట చెప్పా, అన్నా చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను రాజకీయాలు చేయలేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసరికి న్యాయం ధర్మం అన్న రెండు కాళ్ళ మీద నిలబడాలి. చంద్రబాబు నాయుడు గారి ద్వారా వచ్చిన పదవిని రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు గారు మొహాన కొట్టన్నా అన్న. అలా కొడితేనే ప్రజలు మనల్ని దీవిస్తారు, దేవుడు ఆశీర్వదిస్తాడు, న్యాయానికి ధర్మానికి మనం ప్రతినిధులం అవుతామన్నా. నేను చెప్పిన ఆ మాటలకు కొంచెం కష్టం అనిపించినా కూడా చక్రపాణి రెడ్డి అన్న ఒక మంచి మనిషిగా బయటకు వచ్చాడు. ఇదిగో స్పీకర్ ఫార్మాట్ లో కౌన్సిల్ చైర్మన్ కు రాజీనామా లేఖ రాసిస్తున్నాను, మీరే పంపించండి అన్నాడు.